రైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందండి. పట్నం రైతు మిత్రులకు స్వాగతం. మన తోటను సాగు చేసుకుంటూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట. నలుగురు మనల్ని గుర్తించాలి అంటే ప్రతిభ ఉండాలి. నలుగురు గుర్తుంచుకోవాలి అంటే ప్రవర్తన ఉండాలి. జ్ఞానం ఉన్న వారితో వాదించిన ఓడిన జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదిస్తే మన విఘ్నతను కోల్పోతాం. ఫ్రెండ్స్, ఇక కోవిడ్ జాగ్రత్తలు చాలా తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఎక్కువగా రష్గా ఉన్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ కూడా వెళ్లకుండా ఉండండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లబోయే ముందు మనం ప్రీవియస్ వీడియోలో అడిగినటువంటి ప్రశ్నకి కలయాంధ్ర అంటూ సమాధానం ఇచ్చిన కీర్తి ప్రసన్న గారికి, ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ గురించి తెలిపిన కల్వారం విజయ, నర్రా సుజాత, ఎం స్వాతి, చేవూరి సత్యకుమారి, కొమిరిశెట్టి శ్రీదేవి, వడ్లమూడి వనజ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, సి విటమిన్ ఎక్కువగా ఉండి ఇమ్యూనిటీని బూస్ట్ చేయగలిగే ఈ కాయగలిగినటువంటి చెట్టుని ఏమంటారు? ఇక వీడియోలోకి వెళ్దామండి. ప్రపంచంలోనే స్పైసెస్కి ప్రసిద్ధి చెందింది మన భారతదేశం. దీనికి ఉదాహరణగా మిరియాలు బ్లాక్ గోల్డ్గా చెప్పుకునేవారు. పాశ్చాత్య దేశాల వారు గోల్డ్ ఇచ్చి మిరియాలు తీసుకునేవారట ఒకానొకప్పుడు. అలాగే మిరియాల కోసం డచ్ వారు వచ్చి కేరళలో ఉన్న ట్రావెన్కోర్ సంస్థానంపై యుద్ధం చేసి ఓడిపోయి వెనుతిరిగి వెళ్లారు. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ మిరియాల చెట్టుని మన ఇంట్లో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాటింగ్ మిక్స్గా మనం సాయిల్ 30%, వెర్మీ కంపోస్ట్ 30%, కోకోపీట్ 20%, ఎప్సమ్ సాల్ట్ 5%, శాండ్ 10%, అలాగే ట్రైకోడెర్మా 5% తీసుకున్నాం. ఇలా తయారు చేసుకున్నటువంటి పాటింగ్ మిక్స్ని 30 లీటర్స్ డ్రమ్ హాఫ్గా కట్ చేసిన దానిలో మనం ఇప్పుడు ఇదంతా కూడా వేస్తున్నాం. ఫస్ట్ లేయర్గా పాటింగ్ మిక్స్ వేసిన తర్వాత 6 నెలల క్రితం తయారు చేసుకున్నటువంటి ఘనజీవామృతం పిడకల్ని కొన్నిటిని అలా వేసిన తర్వాత మళ్ళీ పాటింగ్ మిక్స్ వేసి ఆ తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కిచెన్ కంపోస్ట్, దాంట్లో చూడండి ఎన్నో వానపాములు ఉన్నాయి. ఇలా ఈ కిచెన్ కంపోస్ట్ని కూడా ఇందులో వేస్తున్నాము. తర్వాత మరో లేయర్గా పాటింగ్ మిక్స్ని మళ్ళీ అందులో వేయాలి. ఈ విధంగా ఏ మొక్కకైనా సరే లేయర్స్గా వేయడం వల్ల మొక్క యొక్క వేర్లకు అన్ని పోషకాలు బాగా అందుతాయి. ఇది మనం రీపాటింగ్ చేయాల్సినటువంటి మిరియాల మొక్క. దీని వయసు దాదాపు 7 నెలలు. చూడండి ఇంత పెద్దగా అయింది. కాబట్టి ఈ కుండీ దీనికి సరిపోదు. కాబట్టి ఈ కుండీని మార్చి మనం రీపాటింగ్ చేసి పెద్ద కుండీలో పెడదాం. అలాగే ఇంత పెద్ద మొక్క ఉంది కాబట్టి మరో మొక్కగా కూడా ప్రాపగేట్ చేద్దాం. నిజానికి మనం కిచెన్లో ఉన్నటువంటి మిరియాలని గనక సీడ్స్గా అనుకొని ప్రాపగేట్ చేయాలనుకుంటే కుదరదు. ఎందుకంటే అవి ప్రాసెస్డ్ అయి వస్తాయి. అంటే బ్లాక్లోకి రావడానికి వాటిని బాయిల్ చేసి ఆరబెట్టిన తర్వాత మనకి పంపిస్తారు. కాబట్టి కంకులుగా ఉన్నప్పుడు ఆ మిరియాలను తీసుకొని సీడ్స్గా గనక వాడితే మనకి చెట్టు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెరిగిన చెట్టు యొక్క కొమ్మని తీసుకొని మనం మళ్ళీ ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా పాత కుండీలో వాటర్ పోసి చాలా సింపుల్గా ఈ విధంగా మనం బయటకు తీసాం. ఇక ఇప్పుడు దీన్ని మనం రీప్లాంటింగ్ చేస్తున్నటువంటి కుండీలోకి మార్చి ఈ ప్లాంట్ యొక్క వేర్లు చుట్టూ గట్టిగా ఉన్నటువంటి మట్టినంతా కూడా లూజ్ చేయటం వల్ల ఈజీగా మనం పోసేటువంటి మట్టిలోకి మళ్ళీ వేర్లు వెళ్తాయి. బయట దొరికే మిరియాలన్నీ కూడా దాదాపు డూప్లికేట్ దొరుకుతున్నాయండి. అంటే పపాయా సీడ్స్ని ఎండబెట్టి దానికి మిరియాల ఎసెన్స్ని కలపడం వల్ల అవి నిజంగానే మిరియాలు అనుకుంటున్నాం. ఈ విధంగా మనం వేర్ల చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా పాటింగ్ మిక్స్తో ఫిల్ చేసాం. ఈ మొక్క చాలా పెద్దగా అయింది కనుక దీన్ని ప్రాపగేట్ ఇలా చేద్దాం. చూడండి ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఈ కణుపులు అంటాం వీటిని. ఈ కణుపుల మధ్య భాగంలో కనుక మనం కట్ చేసి వేరే చోట నాటుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత దాని మొదటిని కొంచెం ఈ విధంగా బ్లేడ్తో సువ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వేర్లు ఈజీగా వస్తాయి. అలాగే ఈ కణుపుల దగ్గర కూడా కొంచెం టచ్ చేయొచ్చు. ఇలా కణుపులు మునిగేంత వరకు కూడా దీన్ని మనం నాటాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఈ మిరియాల చెట్టు నుంచి మిరియాలు వచ్చేదెప్పుడు, వాటిని మనం తినేదెప్పుడు, అంత అవసరమా అని. ఇది నాటిన దగ్గర నుంచి 3 to 4 ఇయర్స్లో మనకి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ మనకి మిరియాలు రావడానికి దాదాపు 6 to 8 months పడుతుంది. కానీ అప్పటి వరకు ఈ మిరియాల చెట్టు నుంచి వచ్చేటువంటి వాసన చాలా మంచిది. సుగంధ ద్రవ్యాల చెట్టు గురించి మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడు సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదు, అంటే షేడ్ నెట్ కింద ఉంటే మంచిది. మొక్క పెద్దగా అయి చెట్టుగా మారిన తర్వాత అది సన్నును కూడా తట్టుకోగలుగుతుంది. డ్రైన్ హోల్ సరిగ్గా ఉన్నటువంటి పాట్ తీసుకొని మట్టి ఎప్పుడూ చెమ్మగా ఉండేలాగా వాటర్ని మెయింటైన్ చేయాలి. అంతేకాని వాటర్ ఎప్పుడు కూడా నిలబడి ఉండకూడదు. ఈ బ్లాక్ పెప్పర్ మొక్కకి పెద్దగా పెస్ట్స్ అంటూ ఏమీ రావు, కాకపోతే అప్పుడప్పుడు సోప్ వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే పశువుల ఎరువుతో పాటు వేపపిండిని కలిపి 3 నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.